ఓకే. హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సెంటర్ ఫర్ స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ ప్రాజెక్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది టెంపరరీ పొజిషన్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. వన్ ఇయర్ పాటు అయితే వర్క్ చేయాలండి. దీనికి టెంపరరీ పొజిషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఇది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే బ్యాచిలర్ డిగ్రీ ఏ డిసిప్లిన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, బీఈ ఏ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి, లేదా దానికి తత్సమాన CGPA అంటే క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ వచ్చినా అప్లై చేసుకోవచ్చండి. అయితే SC, ST, PWD క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 55% వచ్చినా అప్లై చేసుకోవచ్చు, లేదా 5.5 CGPA వచ్చినా అప్లై చేసుకోవచ్చండి. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు. అది కూడా అడ్మిన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్, లేదా గవర్నమెంట్, లేదా అటానమస్, లేదా పబ్లిక్ సెక్టర్ యూనిట్లో 1 ఇయర్ వర్క్ చేస్తే కనుక వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ అంటే ఇవి ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గూడ్స్, పర్చేజ్ ప్రొసీజర్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ లేదా కస్టమ్స్ క్లియరెన్స్లో ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే MS ఆఫీస్ ఎక్సెట్రా ఏమైనా స్కిల్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్ట్రాంగ్ స్కిల్స్ ఇన్ నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్, అఫీషియల్ కరస్పాండెన్స్ లాంటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు చేయాల్సిన కీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కదా. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చి 2 వేకెన్సీస్ ఉన్నాయండి. అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మంత్లీ శాలరీ వచ్చి 25,000 అనేది ఇవ్వడం జరుగుతుందండి. 25,000 అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుంది. టెన్యూర్ ఆఫ్ అసైన్మెంట్ వచ్చేసి ఇనీషియల్లీ ఫర్ 1 ఇయర్ అండి. అంటే 1 సంవత్సర కాలం పాటు అయితే ఖచ్చితంగా వర్క్ చేయాలి. వాళ్ళకి కనుక రిక్వైర్మెంట్ ఉండి మన దగ్గర పనితనం ఉంటే ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 45 సంవత్సరాలు అనేది మించకూడదండి. 45 సంవత్సరాల లోపు ఉండాలి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళనైతే సెలక్షన్ ప్రాసెస్కి అయితే పిలవడం జరుగుతుందండి. 23/2026 అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. మనకు ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లింక్ కనుక క్లిక్ చేస్తే మనకి గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడ కూడా క్లిక్ హియర్ టు అప్లై అంటే అక్కడికి వెళ్ళినా మీరు గూగుల్ ఫామ్ అనేది క్లిక్ చేసి మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. అయితే గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత CV అని ఉంది కదా, కరికులం వీటే ఒకటి రెడీ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో 10th, ఇంటర్, డిగ్రీ, PG ఏ ఉంటే అవి ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అవన్నీ సింగిల్ డాక్యుమెంట్లో PDFలో వచ్చేయాలండి. PDFలో డౌన్లోడ్ చేసుకుని మీరు రెడీగా పెట్టుకుని ఆ గూగుల్ ఫామ్ అనేది ఎంటర్ చేసేటప్పుడుగా మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చండి, క్వైరీస్ ఏమైనా ఉంటే. సో గూగుల్ ఫామ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా గూగుల్ ఫామ్ అయితే వస్తుందండి. గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి మీరు. ఓకేనండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.